హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెకండ్ ప్రాబ్లమ్. నంబరింగ్ వేసలేనిగా వేసి పడేదంత ఏం వీకేది ఉంది, ఏం లేదు. సో ఇట ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే ఉంటుంది. సో సొల్యూషన్ ఇంటిగ్రల్ x⁸ 1 ప్లస్ x⁸18 dx. దీన్ని నేను అయ్యి అనుకున్నాం కాబట్టి లెట్ అని రాసాం. లెట్ అని ఎప్పుడు రాసామన్నా అంటే అజంప్షన్ ఉన్నప్పుడు రాసాము. అయిపోయింది. ఈడేం నంబర్ ఉంది, 8 కదా బ్రో. సో నేను ఏం చేస్తా, i ఈజ్ ఈక్వల్స్ టు 8 తర్వాత ఏం నంబర్ వస్తుంది, 9 కదా. x⁸9, 9 టేబుల్ 18 ఎప్పుడు వస్తుంది, 2. సో పుట్ x⁸9 ఈజ్ ఈక్వల్స్ టు t. సో డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేసినామనుకో ఏమవుతుంది, ఇక్కడ x ఉంది కాబట్టి x తోటి dx వస్తుంది, లాస్ట్కి ఇక్కడ t ఉంది కాబట్టి dt వస్తుంది. x⁸9 కి డెరివేటివ్ ఏంది, x⁸n. 9 ని ముంగట ఎలా కొట్టేసాయి, 9 - 1 that is 8. d/dx of x 1 కాబట్టి 1 dt. ఇట్ ఆల్సో నో x⁸8 dx ఉంది కదా, 9 లేదు కదా, 9 నవతలకి ఎలా కొట్టేసాయి. సో x⁸8 dx is equals to dt/9 from 1. అన్నా నువ్వేందన్నా అవగానో 1 అని పెట్టలేమంటే గిదే 1. I is equals to integral x⁸8 by 1 plus x⁸9 whole square dx. ఇది కాదు బ్రో 1, ఇది. సో I is equals to integral x ఏని ముక్కులో తొక్కు x⁸8 dx అంటే ఏంది, dt/9 that is dt/9 పెద్ద బై 1 plus t square. 1/9 బయట 1/1 plus t square dt. So I is equals to 1/9 tan inverse of t plus c, 1/9 tan inverse of t అంటే ఏంది, x⁸9. అన్నా ఈడేమన్నా సిన్స్ రాలేవంటే రాసా బ్రో, ఆగు. d/dx of 1/1 plus x square dx అని ఉంటే ఏడరాద్దాం, ఏడెక్కిద్దాం, కింద పడుతుందా. సిన్స్ d/dx ఆఫ్ d/dx ఎందుకు వచ్చిందో అని అంటే ఇప్పుడే నేను నిద్రలోకి లేచిన, అందుకని జర ఆగమాగం అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ సి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టేసిన. ఈ ఫార్ములా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ఇంటిగ్రేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లక లక లక. జై శ్రీకృష్ణ.